హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఆలు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. సింపుల్‌గా చేసుకుందాం. ఒక హాఫ్ కేజీ టమాటో తీసుకొని, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని, ఇవన్నీ కలిపేసి అయితే ప్రెషర్ కుక్కర్‌లో అయితే యాడ్ చేద్దాం. ఆలు కూడా ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి. 2 ఆనియన్స్ కూడా తీసుకున్నాను. ఆలు అయితే తొక్కు తీసేసి వేసుకుందాం. తొక్కుతో వేస్తే బాగోదండి. కర్రీ అంతా కొంచెం కలర్ చేంజ్ అయినట్టు అలా అనిపిస్తది. సో ఏం చేద్దామంటే ఉప్పు నీళ్ళలో వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్‌గా కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్‌లో యాడ్ చేసేద్దాం. చూస్తున్నారు కదా! సింపుల్‌గా అయిపోద్ది. మనం ఎటెళ్లి ఇచ్చినా గానీ, ఇంక బయట ఫుడ్ ఏం తింటాంలే అనుకున్నప్పుడు వెంటనే చేసేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్‌లో. ఒక గ్లాసు వాటర్ కూడా యాడ్ చేశాను. సాల్ట్ కూడా వేయలేదండి. చూడండి కరెక్ట్‌గా 3 విజిల్స్‌లో పెట్టేసాను కదండీ. ఇప్పుడైతే ఈలోపు ఈ విజిల్స్ వచ్చేలోపు ఈ విజిల్స్ వచ్చేలోపు ఆయిల్ వేసేసుకుందాం. 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని వేడెక్కగానే తాలింపు గింజలు వేసేసుకుందాం. కొంచెం నేనేం చేశానంటే హోల్సేల్ గరం మసాలాస్ స్పైసెస్ ఉంటాయి కదండి, కొంచెం చెక్క, మొగ్గ, 2 జీడిపప్పులు, ఒక బిర్యానీ ఆకు, పచ్చి శనగపప్పు, ఒక ఎండుమిర్చి అన్నికైతే యాడ్ చేసేసాను తాలింపు గింజల్లో. చూస్తున్నారు కదా! మీకు ఏదైనా డౌట్గా ఉన్నా కానీ వీడియో పాసుల్లో పెట్టుకొని అయితే మీరు చూసుకోవచ్చు ఏమేమి వేసానో తాలింపు గింజల్లో. అయిపోయిన తర్వాత ఒక ఆనియన్ అయితే వేసేద్దాం. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుదామండి. ఒక హాఫ్ టీ స్పూన్ అయితే కొంచెం అంటే కొంచెం ఒక చిటికెడు ఉప్పు అయితే పసుపు అయితే వేసేద్దాం. మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుదాం. ఈలోపు అయితే విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి. రెండు వైపులు పెట్టేసుకున్నామంటే 5 నిమిషాలు అయిపోతాయి. కర్రీ కూడా అయిపోద్ది. సో వేయించడం అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేద్దాం. పచ్చివాసన పోయే వరకు వేయించుదాం. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేద్దాం. మంచి స్మెల్ వస్తుంది. హెల్త్కి కూడా మంచిదండి కరివేపాకు. ఏరి పక్కన పెట్టొద్దు తినేటప్పుడు. సో ఈలోపు ఏమైందంటే విజిల్స్ అయిపోయాయండి. వెంటనే మనకు కావాలి కాబట్టి ఆ విజిల్స్ మీద కొంచెం చన్నీళ్ళు వాటర్ అయితే పోసేద్దాం గ్లాస్తో. నేను చూపించిన విధంగా అయితే చేయండి. వెంటనే తీస్తే ఫేస్కి గుట్టేస్తుంది ఆవిరి అనేది. సో ఆవిరంతా పోయే వరకు ఉంచేసి చన్నీళ్ళు పోసిద్దాం. లేదంటే డైరెక్ట్గా ట్యాప్ కింద అయినా పెట్టేసేయచ్చు. సో కొంచెం ఆవిరిపోయేదాకా ఈలోపు తాలింపు అయితే వేగుతుంది కదా, అది వేయించుకుంటానే దీన్ని మూత తీసేద్దాం. చూస్తున్నారు కదా పోయింది. మంచిగా అయితే బాయిల్ అయింది ఆలు కానీ టమాటో కానీ. సో మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా దీన్ని తీసుకెళ్ళి కడాయిలో అయితే యాడ్ చేసేద్దాం. చక్కగా ఉడికేసింది. తాలింపు కూడా ఈలోపు ఫ్రై అయింది కాబట్టి కలిపేసేసుకుందాం. ఇంకా మనకు ఉడకాల్సింది కూడా ఏం లేదండి. వాటర్ కూడా బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు సరిపోతాయి వచ్చిన వాటరే. ఇప్పుడు నేను ఇందాక సాల్ట్ వేయలేదు కదా, ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసేద్దాం. ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కారం. ఇంట్లో పట్టించుకున్న కారం ఉండదు. సో నెక్స్ట్ ధనియాలు జీలకర్ర పౌడర్ ఉంది కదా, నేను ఎప్పుడు చెప్తాను కదా సాంబార్ పౌడర్ అని, ఆ పౌడర్ కూడా యాడ్ చేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఏ మసాలాలు కూడా అవసరం ఉండదు. సో చూస్తున్నారు కదా వాటర్ చక్కగా. మీకు ఈ ఎక్కువగా లావుగా ఉన్నాయి ఆలు పీసులు అనుకుంటే మీరు కొంచెం స్మాష్ లాగా చేసుకోవచ్చు. ఒక స్పూను కస్తూరి మేతి కూడా వేద్దాం. టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఇది కర్రీ అనేది బగారా రైస్లోకైనా, పలావ్లోకైనా, చపాతీ, పరోటా, పూరి ఏట్లోకైనా తినొచ్చండి. సింపుల్గా బాగుంటుంది. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేద్దాం ఒక స్పూను. టేస్ట్ బాగుంటుంది. నాన్ వెజ్కి సాట్ అండి ఈ ఆలు మసాలా కర్రీ అనేది. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. వంట రానోళ్ళు కూడా ఈ రోజుల్లో ఎవరున్నారండి. ఒకవేళ తెలియకపోయినా సింపుల్గా ఇలాగ సెల్లో చూసుకున్నా కానీ అయిపోతుంది. టేస్ట్ కూడా సూపర్ అంటే బాగుంటుందండి. చూస్తున్నారు కదా ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది చూడండి. మంచిగా గ్రేవీ కానీ బాగుంది. ఒకవైపు విజిల్స్ పెట్టేసి ఉడికిచ్చేసే ఇంకొక వైపు తాలింపు. 5 నిమిషాల్లో సింపుల్గా అయిపోతుంది. గ్యాస్ మీద పెట్టి అన్ని ఉడికిచ్చే బదులు ఇవే బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ చూసినందుకు. చూడండి రైస్లోకైనా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సో నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.